హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎట్టుండ్రు? బాగుండ్రా? మేము కూడా చాలా బాగుండం. మీరందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు నేను చేసే వంట గుడ్లు బొమ్మిడీలేసి పులుసు పెడుతుండా అండి. చాలా బాగుంటుంది. మాకు ఇక్కడ పెద్ద చేపలు సరిగా దొరకవు, ఎండు చేపలు, అందుకే బొమ్మిడీలేసి చేసుకుంటా నేను ఇక్కడ. అది చాలా ಬಾಂಟದಿ ಟೇಸ್ಟ್. ಕನ್ನಡಿಗರೆಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನಾನಿವತ್ತು ಮೊಟ್ಟೆ ಬೊಂಬೆ ಹಾಕಿ ಇದು ಕರಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಭಾಳ ಚೆನ್ನಾಗಿ ಇರ್ತೈತಿ. ಬರ್ರಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಮಾಡೋಣ. నేను 6 గుడ్లు తీసుకున్నాండి. ఇవి ఉడికించుకుందాం. ఇంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించుకుందామండి. ఇక్కడ మాకు ఎండు చేపలు పెద్ద దొరకవండి. బాంగడాలు అవి దొరుకుతాయి అన్నమాట. బాంగడాలు అట్లాంటివి దొరుకుతాయి. అవి అయితే నాకు అంత టేస్ట్ అనిపించలే బాంగడా. నేను అందుకే బొమ్మిడీలు వేసి చేస్తున్నా. చూడండి, నేను ఇన్ని బొమ్మిడీలు తీసుకున్నా. ఇవన్నీ క్లీన్ చేసుకొని కట్ చేసుకుంటా అండి. అంతా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 ముక్కలు 3 ముక్కలు చూసి కట్ చేసుకోవాలి. కొంచెం తునుగుతుండే రండి. తల తోక కట్ చేసుకోవాలి. వీటన్నీ ఇలాగే రెడీ చేసుకుందాం. చూడండి, ఇలాగన్నీ క్లీన్ చేసుకోవాలి. ఇట్లంతా శుభ్రంగా చేసుకోవాలండి. ఏమన్నా డస్ట్ ఉన్నా పురుగులు ఉన్నా అంతా క్లీన్ చేసుకొని మంచిగా నీళ్ళల్లో వేసుకొని ఒక 2-3 సార్లు కడగాలండి. ఒక 5 నిమిషాల వరకు నానబెట్టుకొని మంచిగా కడిగి శుభ్రం చేసుకోవాలి. ఇసుక డస్ట్ ఏమన్నా ఉంటే మంచిగా క్లీన్ అవుతాయి. మంచిగా కడిగి శుభ్రం చేసుకున్న తర్వాత చూపిస్తాండి. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డలు టమాటాలు కట్ చేసుకుందాం. సంగటి లెగ్ కానీ వైట్ రైస్ లెగ్ కానీ జొన్న రొట్టెల లెగ్ కానీ సూపర్ ఉంటుందండి టేస్ట్. మంచిగా వంటలు చేసుకోండి. అందరూ మంచిగా చేసుకొని బాగా హెల్తీ ఫుడ్లు తినండి. ఇంట్లోనే చేసుకొని వీలైనంత ఆర్డర్లు చేసుకోకుండా మంచిగా రెడీ చేసుకొని తినండి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా.
మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. విచ్చలవిడిగా ఏ అంటే అవి తిని ఆరోగ్యం పాడు చేసకుండా మంచి ఫుడ్లు తినాలి. అడ్డం గడి చేసుకోవాలండి. అదేమంటారు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వస్తాయి, కంట్లో నీళ్ళు రాకూడదంటే దీన్ని వేయకూడదంట. ఇదే ఇది వేసుకోకూడదు కదా. ఫస్ట్ అది వేయకూడదు. ఫస్ట్ అది వేయకూడదా? అమ్మ వీడియో చేస్తుండా నేను. బాయ్. చిక్కుగాడిని చూపిస్తుండవి. సరే బాయ్. తర్వాత చేస్తా. జయంత అంటే మీకేమవుతాడు వాడు? అల్లుడు గాడు బాగా పండి వీడియో కాల్ చేస్తున్నాడు. మేనల్లుడా? మేనల్లుడే. ఒక్కగాని ఒక మేనల్లుడు వదులుతారండి. అదే మా ఫ్రెండ్స్ కొన్ని మంది వెజిటేరియన్స్ ఉండరా, మీ మమ్మీ భలే చేస్తుంది వీడియో కానీ ఎక్కువ నాన్ వెజ్ చేస్తుంది అని అంటారు. వెజ్ కూడా చెయ్యాలి. గుత్తి వంకాయ వేపుడు చేస్తా నెక్స్ట్ వీడియో. వాళ్ళు ఆడ తింటారు కన్నడ వాళ్ళు. ఏంటిది? గుత్తి వంకాయ వాళ్ళు తినరా? ఎక్కువ చేసుకోరు వాళ్ళు. మా ఆంధ్ర డిష్ కదా. డిష్లు చేసుకోరు వాళ్ళు. సగం ఉడకనట్టు పచ్చిగానే తింటారు. అయ్యే బలం. చూడండి ఇంత చింతపండు తీసుకున్నా. ఇది మంచిగా కడిగి నానబెట్టి పెట్టుకుందాం. చూడండి మంచిగా ఒక 3-4 సార్లు కడిగి శుభ్రం చేసుకున్నాను అనమాట బొమ్మిడిల్ని. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఈ నాన్ వెజ్ కర్రీస్కి ఒట్టి చేపలల్లే కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి. ఏ నూనె వాడేది మనం? శనగ నూనె. ఈ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్స్ అవన్నీ మంచివి కాదంటాయి. ఇప్పుడు ఆయిల్ వేసి ఫ్రై చేసుకుందాం. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా క్రిస్పీగా ఉండాలి. సౌండ్ రావాలన్నమాట. ఇది బాగా కడిగిన 2-3 సార్లు, అందుకే కొంచెం మెత్తగా అయ్యి అట్లా అయింది. అయినా బాగుంటుందండి టేస్ట్. తొక్క తీసుకున్నాయి కొంచెం ఘాట్లు పెట్టి అదే ఆయిల్లో వేసుకోవాలండి. ఆయిల్లో కొంచెం పసుపు వేసి గుడ్లు వేసుకుందాం. రొయ్యలు వాసన వస్తుండే. రొయ్యలు కాదు, ఒట్టి చేపలు, బొమ్మిడిలు. ఎండిపోయినాయన్ని రొయ్యలు అనుకో. ఓ రొయ్యలు అంటే అది వేరే. అవి వేరు. ముట్టించిన
ఇవి కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పాట పాడతావా డాడీకి ఈరోజు ఈ కూర వండి డాడీకి పాట పాడతావా? టీ చేపల కూర వండుక తెచ్చానమ్మా. ఉట్టి చేపలు చేస్తే చుట్టుపక్కల 4 ఇళ్ళలకు పోవాలి. స్మెల్ అంత స్మెల్ అయ్యి తెలిసిపోతుంది ఎవరో ఉట్టి చేపలు వండుకుంటారు అని. గుడ్లు ఫ్రై అయినాయండి, మంచిగా పక్కకు తీసుకుంటుందా. దీంట్లోనే తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకుందాం. బాగా ఫ్రై చేసుకుందామండి. 2 రెమ్మలు కరివేపాకు వేసుకుందాం. ఒక 2-3 పచ్చిమిరపకాయలు వేసుకుందాం. కొంచెం ఉప్పు వేసుకుంటే ఉల్లిగడ్డ తొందరగా ఫ్రై అవుతుంది. చూడండి ఉల్లిగడ్డ బాగా ఫ్రై అయింది. కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి, మరి ఎక్కువ వేసుకోకూడదు. ఎక్కువ వేసుకుంటే ఉట్టి చేపల ఫ్లేవరు ఇది మసాలా అంతా డామినేట్ చేస్తుంది. అందుకే లైట్గా వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకుంటా. ఇది మూత పెట్టి మగ్గ పెట్టుకున్నామండి. టమాటా మెత్తగా మగ్గాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకుందాం. చూద్దామండి, టమాటా మగ్గింది. పసుపు, కారము, ఉప్పు అవి వేసుకుందాం. ఇది బ్యాడిగి కారము 2 స్పూన్లు వేస్తుండ. చింతపులుసు పడుతుంది కాబట్టి కొంచెం ఉప్పు కారాలు ఎక్కువనే పడతాయి. ఇది గుంటూరు కారం. పసుపు ఇందాక వేసుకున్నాం కదా గుడ్లు ఫ్రై చేసేటప్పుడు, ఇప్పుడు చూసి కొంచెం మోయినంగా వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. ఉప్పు ఉల్లిగడ్డలు ఫ్రై చేసేటప్పుడు వేసుకున్నాము. బొమ్మిడీలలో కూడా ఉప్పు ఉంటుంది.
అవి ఉప్పు చేపలు అనమాట, అందుకే చూసి వేసుకుందాం, కావాలంటే తర్వాత వేసుకోవచ్చు. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని కారం వేసుకున్న తర్వాత చింతపులుసు వేసుకుందామండి. చూడండి, ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నా కదా, అది పిసికి పెట్టుకున్నా. ఇప్పుడు కొంచెం పులుసు వేసుకుందాం. చూసి వేసుకోవాలండి పులుసు, మరి ఎక్కువ పుల్లగా అయినా కూడా బాగుండదు. ఇప్పుడు పులుసు, కారం, ఉప్పు అన్నీ చూసుకుందాం సరిపోయింది లేదనేది. ఉప్పు పడుతుందండి ఇంకా కొంచెం. కారం సరిపోయింది కరెక్ట్గా. కొంచెం వాటర్ వేసుకుందాం, ఉడికేసరికి సరిపోతుంది. రవ్వ అంటుందండి గుడ్డు పులుసు మాత్రం, గుడ్డు ఉట్టి చేపల పులుసు. ఇప్పుడు పర్ఫెక్ట్గా సరిపోయింది. మూత పెట్టి ఉడికించుకుందాం. ఈ టైంలోనే గుడ్లు కూడా వేసేసుకుందామండి ఇప్పుడే. ఈ బొమ్మిడీలు వేసినామంటే ఇప్పుడే మెత్తగా అయిపోతాయి, అవి లాస్ట్ వేయాలి. మూత పెట్టి ఉడికించుకుందాం ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఈ బొమ్మిడీలు వేసుకుందామండి. మా ఛానల్ చూస్తే ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటుండండి. మాకు ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మంచి మంచి వంటలు చేసి పెడతాము. నేను మా ఆయన ఎక్కువ మిస్ అవుతుంటాడు మిమ్మల్ని. ఈ 2 వీడియోలలో రాలేదు, ఈరోజు వస్తాడో రాను. వాసనకు వచ్చి నిలబడ్డా. ఇందాక అడిగితే రానంటే శుభ్రా, స్మెల్ కింది దాకా పోయింటది. అవునా, బాగా రెడీ ఇచ్చినది. ఒట్టి చేపలు గుడ్డు పులుసు చేస్తుండ, బొమ్మిడీలు గుడ్డు. మా సబ్స్క్రైబర్స్కి అందరికీ నమస్కారములు, ಎಲ್ಲರಿಗೂ నమస్కారాలు. ఏంది చెప్పు, అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమని, లైక్ చేయమను, ఐపియమను వీడియోకి. అందరికీ ಎಲ್ಲ ಕನ್ನಡದ ಜನತೆಗೆ ನಮಸ್ಕಾರಗಳು. ಎಲ್ಲರೂ ನೋಡ್ತಾ ಇದ್ರು ನಮ್ಮ ಚಾನಲ್. ಇನ್ನೂ ನೋಡ್ರಿ, ಇನ್ನೂ ಚೆನ್ನಾಗಿ ನೋಡಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ಕೋರಿ. ಅಲ್ಲ ಆಮೇಲೆ ವ್ಯೂಸ್ ಜಾಸ್ತಿ ಬರುವಾಗ ಮಾಡಿರಿ. ನಮ್ಮ తెలుగు మంది ನೋಡ್ತಾರೆ, ತಪ್ಪಾದ್ರೆ ನಮ್ಗೆ ಕ್ಷಮಿಸಿರಿ. ನಮ್ಮ ಕನ್ನಡ ಅಷ್ಟು ಬರಲ್ಲ. ನಮ್ಮ తెలుగు ಮಂದಿ ಎಲ್ಲರೂ ನೋಡ್ತಾ ಇದ್ರು.
అవరికి వాళ్ళందరికీ నమస్కారములు. తొందరగా చేయండి ఫ్రెండ్స్, 10K కావాలి. మా ఇప్పుడు మన ఛానల్ ఛానల్ 10K అయ్యేది. బాగా అభివృద్ధి పరచండి, ఎక్కువ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగనే ఈ వంటలు కూడా ప్రతి ఒక్కరు చేసుకొని మీరు ఇంట్లో చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. మీరు చేసుకొని తినడమే కాదు, మీరు ఒక ముగ్గురిని సబ్స్క్రైబ్ చేయాలి, ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురిని సబ్స్క్రైబ్ చేయాలి. ఒక లింక్ సిస్టమ్ చేయండి. ఎందుకంటే అండి 3-4 గంటలు పడుతుంది ఒక వీడియో చేయాలంటే. ఊరికే మనం ఏదో చేసేది కాదు, ఏముంది వంట చేయడం అనేది కాదండి. మామూలు చేసుకోవటం అంటే ఒక అరగంటలో చేసుకోవచ్చు, కానీ ఒక వీడియో చేయాలంటే టైం 3 గంటలు పడుతుందండి. కానీ మీ ప్రోత్సాహం వల్ల ఇంతవరకు మా ఛానల్ ఇంత అభివృద్ధి చెందండి. మీకు పేరు పేరు వరుసన మా నమస్కారాలండి. ఇప్పుడు చేయి తొందరగా చేయండి. ఒక స్పీచ్ ఇచ్చినట్టే చిన్నవి అవుతుంది. ఇంకొక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. స్మెల్ ఎట్ట వస్తుంది? స్మెల్ బాగా వస్తుంది, చాలా జరిపోతుంది. ఏం పేరు దాని పేరు? కూర పేరు కర్రీ గుడ్డు బొమ్మిడీల పులుసు. ఇవన్నీ పక్కకు తీసి పెట్టుకుని ఎక్కడ పెట్టు. ఆహా ఓతో ఏముంది కూర. ఇంకా శుభ్ర ఇంకేం లేదు, చేసి తింటాను. ఎందుకు ఈరోజు డల్గా ఉండవు? రోజు నాన్ వెజ్ తిని తిని డల్ అయిపోయింది. ఎందుకు అంతగానం తింటా? సరే ఇదంతా క్లీన్ చేసుకుందాం. చాలా పని ఫ్రెండ్స్, ఇదంతా చేయాలంటే కట్ చేసుకోవాలా, నీట్గా పెట్టుకోవాలా. కానీ ఒక్కోళ్ళకైతే కష్టం, చాలా కష్టం. డాడీ ఉన్నాడు కాబట్టి. అదే అన్ని పైకి మీ తీసుకొని వచ్చి ప్రోత్సాహమేనండి. ఇప్పుడు 6,000 చిల్లర అయింది సబ్స్క్రైబర్స్. 7,500 7,500 అయిందండి. తొందరగా 10K చేయండి. లాస్ట్ టైం మా సబ్స్క్రైబర్స్ అండి హైదరాబాద్ నుంచి వచ్చిండ్రు. అదే వాళ్ళని ప్రతి వీడియోలో చెప్దాం అనుకుంటా, మధ్యకే ఉండటం. పరదేశీ వాళ్ళ ఇంటి పేరా? హైదరాబాద్ వాళ్ళ పేరు అమీర్పేట నుంచి వచ్చిండ్రండి వాళ్ళు. పరదేశీ పేరు నాకు గుర్తులేదు, నిన్నే అడగాలనుకున్నా నేను. పాపం ప్రతి వీడియోలో చెప్దాం అనుకుంటా. హైదరాబాద్ నుంచి ఉగ్లీకి వచ్చిండ్రు పెళ్లికి, మనల్ని చూద్దామని, ఇంకా పెళ్లికి మనం పోతామేమని ఆడ వెయిట్ చేస్తా ఉన్నారంట. ఇంకా వాళ్ళు చూడాలని ఇంటికి వచ్చిండ్రండి. ఇంకా నేనైతే షాక్, మమ్మల్ని చూడని కూడా వస్తారా జనాలని. ఏది మమ్మల్ని చూడని మీరు పెళ్లికి వచ్చి ఇంత దూరం వచ్చి మా ఇంటికి వచ్చిండ్రా అనుకున్నా. ఎందుకు వాళ్ళ పేరు చూస్తుండవా? చూడండి ఫ్రెండ్స్, వచ్చి ఫోటో కూడా దిగిండ్రండి మ్యారేజ్కి వచ్చి మాతోటి ఫోటో ఫోటో తీసుకుంటుంటే నాకైతే ఇంకా అప్పుడప్పుడు కాంటాక్ట్ లో కూడా ఉంటారు వాళ్ళు. చాలా థ్యాంక్స్ అండి వచ్చి వాళ్ళకు, వచ్చి మమ్మల్ని చూసి వెళ్ళినందుకు థ్యాంక్స్. చాలా థ్యాంక్స్ అండి మీకు. ప్రతి వీడియోలో మీ గురించి చెప్దాం అనుకుంటా మర్చిపోతుండా. ఈరోజు మా ఆయన గుర్తు చేసిండు. అంత దూరం నుంచి మీరు పెళ్ళికి వచ్చి మమ్మల్ని చూడాలని మా ఇంటికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి మీకు. ఇప్పుడు కర్రీ చూద్దామండి ఎంతవరకు వచ్చింది. ఇప్పుడు ఈ బొమ్మిడిలు కూడా వేసుకుందాం. బొమ్మిడిలు వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుందండి. ఇంకా మీరు కావాలంటే ఇంకా కొంచెం పులుసు వాటర్ అయినా వేసుకోవచ్చు.
నేనైతే మోయినంగా వేసిన అనమాట వాటర్. ఇప్పుడు దీంట్లో కొంచెం గరం మసాలా వేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు, లైట్గా. మా యొక్క ఛానల్ కెమెరామాన్ ఎడిటింగ్ మా పాప మా బాబాయేనండి, వాళ్ళే చేస్తుంటారు అన్నీ. ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. పాప బాబుని మనకి ఎవరు ఉండరు, మనం అంత రేంజ్కి లేనిది. ఇంకా పడుతుంది అనుకున్నా చీర పైన. ఇంతే అండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. చూడండి ఇప్పుడు రెడీ అయింది, గ్యాస్ ఆఫ్ చేసుకుంటాను. ఇంకా మంచిగా రెడీ అయిందండి గుడ్డు బొమ్మిడీల పులుసు. ఇంకా తినడమే ఆలస్యం, పదండి తిందాం. ఇంకా దీంట్లోకండి చపాతీ తినొచ్చు, జొన్న రొట్టె, సంగట్లేకి కూడా భలే ఉంటుంది. జొన్న రొట్టెలు బాగుండేది. జొన్న రొట్టె, సొద్ద రొట్టె, రాగి సంగట్టె, రాగి రొట్టె, తర్వాత తందూరు రొట్టి, ఏమైనా తినొచ్చండి. పరోటా కానీ దేంట్లోకైనా బాగుంటుంది. మేమైతే ఈరోజు రైస్ చేసింది. మీరు కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. మీకు పెద్ద చేపలు దొరుకుతాయి, ఎండు చేపలు, అవైనా వేసి చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది రుచి. ఇప్పుడే బౌల్లోకి తీసుకుందాం కర్రీని. చూడండి తింటుంటే ఈ గుడ్డు ఈ క్రిస్పీగా ఈ బొమ్మిడీలు తగులుతా భలే ఉంటుంది. సైడ్ గ్రేవీ నిద్రపోతుంది శుభ్రం, తినడానికి రెడీ ఉంది. ఇంకా మంచిగా వేడిగా రైస్ వేసుకొని ఒక పట్టు శుభ్ర. నాకేం ఆకలి కట్టను ఇప్పుడు, నువ్వే దీన్ని చెప్పాలి. ఏమి చూడండి మంచిగా రెడీ అయింది బొమ్మిడీల గుడ్డు పులుసు. శుభ్ర వేసేనా? జొన్న రొట్టెలు తేవాల్సింది ఒక 20 రూపాయలకి, బాగుంటున్నది. చాలా రైస్ మళ్ళీ కొంచెం వేసిన అన్నగారు. పాట పాడు. ఒట్టి చేపల కూర వండుకు తెచ్చాను మావ. ఏంది నీకు రియాక్షనే లేదు. చాలా ఇంకా కావాలంటే మళ్ళా వేసుకో. చూడండి అద్దరిపోతుంది టేస్ట్, నోట్లో నీళ్ళు వరుతుంటాయి. కానీ మా ఆయన ఫస్ట్ టేస్ట్ చేయమని మా ఆయనకి వేసిన. బొమ్మిడీలు వేసానా ఇంకొక 2 ఉన్నాయా? రండి ఫ్రెండ్స్. చూడండి ఒట్టి చేప రైస్లో పెట్టుకొని తింటుంటే నా సామరంగా అద్దిరిపోయిద్దండి. రండి భోజనం చేద్దాం.
ಎಲ್ಲರೂ ಬನ್ನಿ ಊಟ ಮಾಡೋಣ. ಎಲ್ಲರೂ ವಾಂಗೋ సాపాడు సాపడంగా. హిందీలో చెప్పు. హిందీలో ఏమంటారు హిందీలో? తిని తిని అంతా చెప్పు. ఏమంటారు చెప్పు. ఏమంటారు అన్నాడు. आओ खाना खाएंगे. आओ जी खाना खाएंगे सब लोग. अच्छा है खाना. मेरा पत्नी बनाया वो खाना. अंडा और फिश करी, ड्राई फिश करी बनाया वो अच्छा बना था वो. अभी बनाओ घर में. రండి భోజనం చేద్దాం. बहुत अच्छा है टेस्ट. ఉప్పు సరిపోయింది శుభ్ర? సరిపోయింది, కొద్దిగా ఎక్కువైంది ఉప్పు. ఉప్పు ఎక్కువైంది. నేను తక్కువ అయింది అనుకుంటుండ. చేపల్లో ఉప్పు వేస్తారు కదా. నువ్వు ఇప్పుడు అసలు పీసిది తిన్నావా? బాగుందండి చాలా. నేను చెప్పేది కాదు, సూపర్ ఉంది, కావాలని చెప్పేది కాదు. టేస్ట్ మటుకు అదిరిపోతుంది. ఏడ శుభ్ర ఉప్పు ఎక్కువైంది, కరెక్ట్ ఉంది. ఆయనకి ఎందుకో ఈరోజు మూడ్ ఆఫ్లో ఉన్నాడు ఆయన. రండి ఫ్రెండ్స్ తిందాం. ఏం మాటలు లేవు ఇంకా. తిను తిను తిను. పెట్టు, ఒక ముద్ద పెట్టు. వద్దు నాకు. ఆ ఫిష్ తిని ఒకటి. సూపర్. డ్రై ఫిష్ బొమ్మిడీలు. కన్నడలో ఏమంటారు? క్రిస్పీ సౌండ్ ఏమొస్తుంది కొరుకుతుంటే. బొమ్మిడి అంటారు. తెలుగులో కూడా బొమ్మిడే. బొమ్మిడాయి. కొరుకుతుంటే క్రిస్పీ సౌండ్ వస్తుంది. అదంతే క్రిస్పీగానే ఉండాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇంకా నానిన తర్వాత పులుసులో మెత్తబడుతుంది. చిన్నప్పుడు అండి ఇంట్లో వండేటోళ్ళం కాదు, చేపలు పట్టుని పోయేటోళ్ళం. వాగుల్లోకి పోయి చేపలు పట్టి. చిన్నప్పుడు జీవితం వేరే. ఒకసారి ఏమో షాప్ అని పాము తోక పట్టుకొని గుంజింటానే అవునంట. అన్న తమ్ముళ్ళు. చేప అని పాము తోక పట్టుకొని లాగుతుంటే బయటికి రాలేదంట అది బొక్కల నుంచి. అదే కదా లాస్ట్కు పాము బయటకు వచ్చి అందరు కింద పడ్డారంట. అది వచ్చేసరికి ఇంత పెద్ద పాము అంట అది. దాన్ని చూసి శిష్యర్ కొట్టిండ్రంట. బురద పాము. పల్లెటూరు లైఫే వేరు. ఊరు పల్లెటూరు. అవ్వా. ఇదే విధంగా మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు మిషన్ దగ్గరకు వచ్చి మేము ట్రై చేసినాము, చాలా బాగుంటుండే మీ వంటలు అని చెప్తుండ్రు, కానీ ఎవరు కమెంట్ పెట్టడం లేదు. కొంతమందిరే కమెంట్ చేస్తుండ్రు. కమెంట్ చేసి చెప్పండి ఎలా కుదిరింది అనేది. ఏమన్నా చెప్తావా? చాలా బాగుందండి. పిల్లలు, చిన్న పిల్లలు అయితే లైక్ చేస్తారండి తినేదాన్ని. వాళ్ళు టీవీ పెట్టుకొని అదే చేస్తుంటారు. అదే ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ను ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, అయిపోయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.